తెలంగాణ సాహిత్య రంగ అభివృద్ధికి నందిని సిద్ధారెడ్డి ఎంతో కృషి చేశారని మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు అన్నారు. డాక్టర్ నందిని సిద్ధారెడ్డి కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం లభించిన సందర్భంగా సిద్దిపేట జిల్లా కేంద్రంలోని విపంచి కళా నిలయంలో నిర్వహించిన పౌర సన్మానంలో హరీష్ రావు ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. తెలంగాణ ప్రముఖ కవి రచయిత నందిని సిద్ధారెడ్డి తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిన ₹1 కోటి నగదు పురస్కారాన్ని తెలంగాణ తల్లి అస్తిత్వం ముఖ్యమని ₹1 కోటి నగదుతో పాటు 300 గజాల స్థలాన్ని ఆయన తిరస్కరించారని అన్నారు. సిద్ధారెడ్డి తెలంగాణ ఉద్యమంలో రాష్ట్ర వ్యాప్తంగా తిరిగి ఉద్యమకారులను, కవులు, కళాకారులను తెలంగాణ ఉద్యమం వైపు మళ్లించిన గొప్ప వ్యక్తి అని కొనియాడారు. సరే, సిద్ధారెడ్డి సార్ గురించి ఎంత చెప్పినా తక్కువే. సాహిత్య రంగంలో నందిని సిద్ధారెడ్డి గారు ఒక తరగని గని. అంటే ఆయన గురించి ఒక గంటలో ఒక రోజులో చెప్పలేం. ఎంత చెప్పినా ఇంకా ఎన్నో విషయాలు మిగిలిపోయే ఉంటాయి. సరే, సిద్ధారెడ్డి గారి గురించి నాకు కూడా ఒక 25 సంవత్సరాల అనుబంధం ఉంది. ఆయనలో సింప్లిసిటీ, ఆయన పదవుల కంటే, డబ్బు కంటే, ఆస్తుల కంటే కూడా ఆయన ఎంతసేపు సాహిత్యం మీద, సామాజిక సమస్యల మీద ముక్కుసూటి మనస్తత్వంతో పనిచేసేటువంటి వ్యక్తిత్వాన్ని నేను వారిలో చూశాను. అటు మంజీరా రచయితల సంఘంలో కావచ్చు, ముఖ్యంగా ఆ రోజుల్లో ఈ ప్రాంతంలో జరుగుతున్నటువంటి ఫేక్ ఎన్కౌంటర్ల మీద కానీ, అంటరానితనం మీద కానీ, రైతుల ఆత్మహత్యల మీద కానీ, అనేక సామాజిక రుగ్మతలు అంటే మద్యపాన నిషేధం చేయాలని కానీ, వలసల మీద కానీ. సిద్దిపేట అనగానే 2 తెలుగు రాష్ట్రాల్లో, ఒక తెలంగాణలో కాదు, 2 తెలుగు రాష్ట్రాల్లో సిద్దిపేట పేరు నిరంతరం ఒక అభివృద్ధికి మారుపేరుగా తీసుకొచ్చినటువంటి గొప్ప వ్యక్తి కన్నీరు హరీష్ రావు గారు. నాకు తెలంగాణ ఉద్యమంలో నేను చాలా తిరిగినాను, కానీ నాకు ఆంధ్ర ప్రాంతంలో కూడా అనేక మంది మిత్రులు ఉన్నారు. ఆ మిత్రులు మీది ఎక్కడ అన్నప్పుడు సిద్దిపేట అనగానే, సిద్దిపేట అంటే హరీష్ రావు గారు కదా, బాగా అభివృద్ధి చేశారు కదా అని అంటారు. అట్లాంటి ఒక పేరు 2 తెలుగు రాష్ట్రాల్లో సాధించినటువంటి ఒక ప్రత్యేకత హరీష్ అన్నకు ఉంది. హరీష్ అన్నకు నమస్కారాలు. తర్వాత దేశపతి సరే ఇంతకుముందు మాట్లాడాడు, నా గురించి చాలా విషయాలు మాట్లాడాడు. జ్ఞాపకాలు అయితే వందల కొద్ది ఉన్నాయి. నేను ప్రేమించిన అరుదైన వ్యక్తి దేశపతి శ్రీనివాస్. బహుశా అందరికంటే ఎక్కువ ప్రేమించి, అందరికంటే ఎక్కువ కోపించినటువంటి వ్యక్తి కూడా దేశపతి శ్రీనివాస్. ఎందుకు ప్రేమించడం ఏంటి?